రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏపీ ఇంటెలిజెన్స్ డీఎస్పీల కుటుంబ సభ్యులు చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. నిన్న విజయవాడ నుంచి డ్యూటీ నిమిత్తం ఇద్దరు డీఎస్పీలు హైదరాబాద్కు వస్తుండగా చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో సడన్ గా కారు బ్రేక్ డౌన్ కావడంతో హైదరాబాద్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నుంచి వాహనం తెప్పించుకున్నారు. హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేసింది. అక్కడ జంక్షన్ ఓపెన్ గా ఉండటంతో రైట్ టర్న్ తీసుకుని రాంగ్ రూట్ లోకి కారు వెళ్లేలోగా ఎదురుగా విజయవాడ వైపు నుంచి వేస్తున్న లారీని కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం హైదరాబాద్ కామినేని ఆసుపత్రికి తరలించారు. నిన్న హైదరాబాద్ డ్యూటీ నిమిత్తము బయలుదేరినటువంటి మా అడిషనల్ ఎస్పీ గారు దుర్గాప్రసాద్ గారు అండ్ చక్రధరరావు గారు, డిఎస్పీ గారు, శాంతారావు గారు వెహికల్లో బయలుదేరడం జరిగింది. వాళ్ళందరూ కూడా నార్కట్పల్లి చౌటుప్పల్ పరిసరానికి వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ రావడం జరిగింది. ఆ వెహికల్ వాళ్ళు ఏదైతే బయలుదేరారో విజయవాడ నుంచి ఆ వెహికల్ బ్రేక్ డౌన్ జరగడం వలన అక్కడ వాళ్ళు ఆగిపోయి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ హైదరాబాద్ నుంచి ఒక వెహికల్ ని తెప్పించుకోవడం జరిగింది. సో అక్కడి నుంచి వెహికల్ వచ్చి డ్రైవర్ వెహికల్ తీసుకొని వచ్చి ముగ్గురు ఆఫీసర్స్ ని పికప్ చేసుకుని తిరిగి హైదరాబాద్ వెళుతున్న దశలో క్రమంలో చౌటుప్పల్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్నటువంటి ఒక లారీని సడన్ బ్రేక్ వేయటం వల్ల అందులో వాతావరణం అందరూ కూడా వర్షం పడుతూ ఉంది. ఆ ముందు వెళ్తున్నటువంటి లారీ సడన్ బ్రేక్ వేయటం వల్ల ఆ జంక్షన్ ఓపెన్ గా ఉండటం వల్ల రైట్ టర్న్ తీసుకొని ఆపోజిట్ రూట్ లోకి ఈ వెహికల్ వెళ్ళటం జరిగింది. సో అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు అదే టైంలో విజయవాడ వైపు నుంచి వెళ్తున్నటువంటి సిమెంట్ లారీని ఈ వెహికల్ గుద్దుకోవడం జరిగింది. సో దానివలన ఆ ప్రమాదంలో మరణం పాలయ్యారు. తర్వాత అడిషనల్ ఎస్పీ గారు అండ్ డ్రైవర్ని ఇద్దరిని కూడా లోకల్ పోలీసులు సకాలంలో స్పందించి ఇమీడియట్ గా వాళ్ళని ఎక్కడి నుంచి ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ట్రీట్మెంట్ చేసిన జరుగుతూ ఉంది.